ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ దగ్గరికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి సహోదరికి కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే అనేకులు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్యం కొరకు లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన్ను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతివాన్ని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహా దయ చెప్పున కృప చెప్పున నన్ను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ఈ తరగతిలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు సమర్పణ చేస్తూ ఉంటున్నాం. ఇంత పర్యంతము కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నాయన ప్రార్థన చేస్తుంటున్నా. అల్పుడను అయోగ్యులను మీ పక్షంగా నిలువబడి ప్రియమైన మీ బిడ్డలకు పరిశుద్ధమైన మీ లేఖనాలు అందిస్తుండగా అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి ప్రియమైన మీ బిడ్డలు అవగాహన చేసుకున్న రీతిలో బోధించే సామర్థ్యం నాకు అనుగ్రహించమని మనం చేస్తున్నా. అలాగే బిడ్డలు మీ యొక్క వాక్యం వింటుండగా వినే చెవులు, గ్రహించాత్మ, లోబడే బుద్ధి ప్రసాదించండి. మీ వాక్యం ఎత్తుపడుచుట్టుగా రోగగ్రస్తులైన వారిని ముట్టి స్వస్థపరచండి, బలహీనులైన వారిని బలపరచండి. ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి విషయంలో ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి మీ నామనికి మహిమ తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ కిరణంగా ప్రతిమాని స్తుతించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత వారం మనం ఏం నేర్చుకున్నాము? ప్రార్థన గురించి నేర్చుకున్నాం. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు ఆలోచన చేశాం. అయితే ఈ దినాన్ని యేసు ప్రభు వారిని శిష్యుల్లో ఒకడు అడుగుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. అలాగే మాకు కూడా నువ్వు మాకు ప్రార్థన నేర్పించని యేసు ప్రభుని శిష్యులలో ఒకడు అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎవరికి ప్రార్థన ఉన్నారు? తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అప్పటికి ఆయన రాజ్యం రాలేదు, ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చాము. ఆ రాజ్యమే సంఘం. ఇంకా రాజ్యంలో మనం ఉన్నాం కనుక ఇంకా రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయాల్సిన పని మనకే లేదు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. మరి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేము మాకు వచ్చి ఉన్న ప్రతివారిని క్షమించుతున్నాము కనుక మా పాపమును క్షమించుము అని. మనల్ని దేవుడు క్షమించాలంటే మనలో మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. మనం క్షమించుకోకపోతే ఒకరినొకరు దేవుడు మన పాపాలను కూడా క్షమించడు. అది కండిషనల్. కనుక మన అపరాధాలు మనం ఒకరినొకరు చెప్పుకుని ఒకరినొకరు క్షమించుకోవాలి. అలాగే జీవించు క్రీస్తు యొక్క రాజ్యంలో మన నివాసం చేస్తూ ఉండాలి. అయితే ఈ రాత్రి సమయంలో
ఈ ప్రార్థన కొన్ని మాదిరికరమైన ప్రార్థనల గురించి ఆలోచించేటట్టు ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఏ వయసులో ఎలా, బాల్యంలో, యవ్వనంలో, ఉదయకాలంలో, రాత్రి వేళ, రకరకాల సమయాల్లో ఆయా భక్తులు చేసిన ప్రార్థనలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 3:10 మనం చూస్తే బాల్యంలో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. పాలు విడిచిన తర్వాత తన తల్లిదండ్రుడు హన్న ఆ షిలోహులో దేవాలయం దగ్గర ఈ బాలుడని సమూయేలుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ యాజకుడైనటువంటి ఏలీ వృద్ధుడైపోయాడు. అది యొక్క కుమారుడు హోప్ని ఫినెహాసులు ఉన్నారు. వాళ్ళు బహు చెడ్డవాడైపోయారు. వాళ్ళని గద్దించలేకపోతున్నాడు ఏలీ. అటువంటి పరిస్థితిలో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఒక యజమానుడు, యాజకుడు పిలుస్తున్నాడేమో అని అతని దగ్గరికి వెళ్ళి లెక్కొట్టున్నాడు. తండ్రి నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగితే అబ్బాయి లేదు నాయన నేను పిలవలేదు వెళ్ళి పడుకో అంటే మూడోసారి కూడా అడిగేగల. మూడోసారి అడిగినప్పుడు అంటున్నాడు, ఈసారి నిన్ను పిలిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు. తర్వాత నీకు ఏమైతే స్వరం వినపడుతుందో అవన్నీ కూడా నాకు పోసగుచ్చినట్టు చెప్పాలి, చెప్పకపోతే మాత్రం కుదరదని చెప్పి అక్కడ ప్రమాణం చేసుకున్నాడు ఏలీ. దేవుడు ఏలీ కుటుంబం గురించే ఈ బాల్యమైన సమూయేలుతో చెప్పాడు. అంటే బాల్యంలోనే ప్రార్థన చేస్తున్నటువంటి సమూయేలు. మరి మన జీవితంలో మనంలో మన బిడ్డలు బాల్యంలో ఏం చేస్తారు? సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, టీవీలు చూసుకుంటున్నారు. ఎప్పుడు లేపుతున్నారు? ఇక్కడ బాలుడైన సమూయేలుతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? అవునా? మరి అటువంటి సమయంలో దేవుడు మాట్లాడే సమయంలో మన బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలి. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పగలిగి ఉండాలి. బాల్యంలో నుంచి మన బిడ్డలు అలాగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. యవ్వన కాలంలో మనం ఆలోచన చేస్తే తిమోతి 2వ పత్రిక 2:22 తిమోతి గురించి పౌలు గారు అక్కడ తెలియజేస్తూ 2వ పత్రిక 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఎందుకు అంటాడంట? అవన్నీ వెంటాడాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. యవనస్తులు యవనేచ్ఛలు ఏమిటి? యవనంలో ఉన్నటువంటి అల్లరితో ఉండే ఆటపాటలు. అవునా? యవన ప్రాయం భయంకరమైంది. అవునా? అతి భయంకరమైనది యవన ప్రాయం. ఆ యవన ప్రాయంలో యవనేచ్ఛల నుంచి పారిపోవాలి యవనస్తులు. మన యవనస్తులు ఎస్తేరుల వల్లే, యోసేపుల వల్లే ఎదగాలి. ఇక్కడ తిమోతి యవన కాలంలో ఉండగా పౌలు గారు తిమోతితో యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఏం కావాలట? యవనస్తులు ఏమి వెంటాడాలి? నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి. ఇవి కలిగి ఉండాలి. వాడు నీతి లేని వాడు కోతి కంటే పాడు. యవనస్తులు ఎంతమంది అలా తయారవుతున్నారు? కోతుల కంటే బెటర్, కోతులే బెటర్ అనిపిస్తున్నారు. మన యవనస్తుల గురించి మనం ఆలోచన చేస్తుంది. కానీ యవన ప్రాయంలో తిమోతి వలె ప్రార్థన చేయాలి. బాల్యంలో సమూయేలు వలె ప్రార్థన చేయాలి. దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడండి? కీర్తన గ్రంథం 5:3 కీర్తన గ్రంథం 5:3 ఉదయమున నా ప్రార్థన నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి సిద్ధం చేస్తుందంట. దినమంతటి వరకు మనం సిద్ధపడటానికి ఉదయకాల సమయంలో ప్రార్థన మనల్ని సిద్ధం చేయాలి. రాత్రంతా నిద్రపోయాం, విశ్రాంతి తీసుకున్నాం, మళ్ళా తెల్లవారుతోంది,
తెల్లవారిన తర్వాత లేచి మళ్ళీ పనులు చేసుకోవాలి. పనులన్నీ చేసుకుంటాకి మనం సిద్ధం చేసేది ఏంటన్నమాట? ప్రార్థన. నువ్వు లేచి లేవడంతో ముందు ప్రార్థన చేసుకోవాలి. ఇవాళ లేచి లేవడంతో సెల్ ఫోన్లు ఎత్తుకుంటారు కొంతమంది. లేచి లేవడంతో ఇంకా రకరకాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏమి దావీదు అయితే ఏం చేశాడు? ఉదయకాలంలో ప్రార్థన. దావీదు ఉదయకాల సమయంలో ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడు ఆయన? ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిస్తును. ప్రార్థన కాపుదల ఇస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే యెహోవా యందు భయభక్తుల చుట్టూ ఆయన దూత కావలి ఉండను. యెహోవా యందు భయభక్తుల వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటే కావలి దూతను దేవుడు మనకి కావాలా ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనాన్ని బట్టి మనం చూసుకుంటున్నాం. పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టారు పౌలు శీలుడు అనేటువంటి భక్తులు. ఆ దయ్యం వెళ్ళిపోయింది, సోది చెప్పేటువంటి దయ్యం పోయింది, వాళ్ళకి వచ్చేటువంటి లాభం పోయింది. అంచేత ఆ పుతోను ఆ దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబ యజమానులు కేసు పెట్టారు. కేసు పెడితే పౌలు శీలని కొరడాతో కొట్టించి లోపల చెరసాల్లో వేసేసారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ ఏం చేస్తున్నారు? 16 అధ్యాయం 25 వచ్చిన మనం చూస్తే రాత్రి వేళ వాళ్ళు పాటలతో ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నారు. కొరడాతో కొట్టేశారు. ఆ నొప్పులు ఆ దెబ్బలు సవర చేసుకుంటా కూడా చేతులు రావు. చేతులకి సంఖ్యలు వేసేసారు. కాళ్ళకేమో బండలు వేసేసారు. కాళ్ళు కదలటలేదు, చేతులు కదలటలేదు. దెబ్బలు ఉంటున్నాడు, దెబ్బలు కొట్టేశారు. అది చెరసాల్లో పడేశారు. అటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ మనమైతే ఏం చేస్తూ ఉంటాం? ఏం చేస్తాము? హాయిగా ఫ్యాన్లు ఎట్టి కుర్చీలు వేసి కూర్చొని ఫ్యాన్లు ఎట్టి వాటి మీద బాబడి గుర్రెట్టి నిద్రపోతూ ఉంటారు కొంతమంది కునిపాట్లు. అక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? కుర్చీలు ఉన్నాయా? చెరసాల సంఖ్యలు బంధకాల్లో ఉండి దెబ్బలు తినేసినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? పాటలతో ప్రార్థించారా ఏం చేశారండి? మరి మనం పాడతామా? వాతావరణం అంతా చక్కగా ఉంది. బైబిల్ చదివితే ఎంతమంది రావాలి? మరి ఎందుకు రాలేకపోతున్నారు? ఆర్థికంగా వచ్చే సంతోషం కదా. మరి పాట కూడా అయిపోయినాయి కదా వచ్చినప్పటికి. అది మరి కనుక మరి అటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ దెబ్బలతో ఉండి కూడా ప్రార్థన చేశారు. ఆ స్థితి మనం కలిగి ఉంటామా? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఏమాత్రం లోటు లేదు, అన్నీ సభ్యంగా జరుగుతున్నాయి. ప్రార్థనకి రావడానికి కష్టమైపోతుంది. ఒకసారి పేతురు యేసు ప్రభువారు నీటి మీద నడిచి వస్తున్నారు. యేసు ప్రభు. ఈ శిష్యులు ముందు వెళ్ళిపోతున్నారు పడవ మీద. వెనకాల యేసు ప్రభు నడిచి వస్తుంటే వీళ్ళు అనుకున్నారు భూతం వచ్చేస్తుందని భయపడిపోయారు. యేసు ప్రభు అన్నాడు, పిల్లలారా భయపడద్దు నేనే అని చెప్పన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వే అయితే నీటిలాగా నేను కూడా నడిచేలాగా చేయన్నాడు. సరే నడిచినామన్నాడు. నడిచి వచ్చేస్తున్నాడు. కొంత దూరం నడిచాడు. నీటి మీద నడిచేసాడు పేతురు. నడిచేసి ఆహా నేను కాబట్టి నడిచేస్తున్నాను. వీళ్ళు 11 మందికి లేదు ఈ ఛాన్స్, నేను ఒక్కడే కాబట్టి నడిచేస్తున్నాను అని కాళ్ళు రగేసి తిరిగేటప్పటికి అడిగేమైపోయింది, కిందకి మునిగిపోతున్న సందర్భంలో ఏమంటున్నాడు? మత్తయి సువార్త 14 అధ్యాయము 30 వచనంలో అపాయం వచ్చేసింది. అపాయంలో ఏం చేస్తున్నాడు? మనమైతే ఏం చేస్తాం? అటువంటి పరిస్థితిలో పేతురు అయితే ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు? ఎందుకు సందేహపడ్డావు? నీ ముందున్నది ఎవరో, నీతో చెప్పింది ఎవరో, నీ మాట ఇచ్చింది ఎవరో?
నువ్వు ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసాన్ని గద్దించి మన చేపట్టుకుని లాగి. మన జీవితాలు కూడా అటువంటి సమయాలు, ఎన్నో సాధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఏదైనటువంటి సందర్భంలో మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడిలో ప్రభువారికి కేకలేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తే ప్రభువారికి కేకలేస్తే ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ పేతురు కేకలు విన్న దేవుడు నీ కేకలు నా కేకలు విండా? ఒక్కసారి అపాయంలో ఉన్నప్పుడు పేతురులాగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అపాయాన్ని తప్పించేటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంటాం. యోగు భక్తుడు ఉన్నాడు. భక్తుడే యోగు. ఎన్ని శ్రమలు పొందాడు. కీర్తన గ్రంథానికి ముందు ఉంటుంది యోగు గ్రంథం. యోగు గురించి పరిశుద్ధాత్ముడు రాయించాడు. అతడు నీతిపరుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, ఒక్క మాట అయినా దేవుడి నుంచి తప్పుకునేటువంటి వాడు కాడు. దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆ యోగు వచ్చినట్టు శ్రమలు, ఇటువంటి శ్రమలు వచ్చేసి అంత ఆ ఊజి దేశంలో అంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. ఆ ఐశ్వర్యం అంతా కూడా ఒకేసారి అయిపోయింది. ఒక క్షణంలో కనుచూపు మేరలో పోయిందండి. క్షణకాలంలో 7 అబ్బాయిలు, 3 కూతుళ్ళు, మొత్తం 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. ఆస్తంతా దొంగలు దోసుకుపోయారు. ఒంటెలు, కొన్ని వందల ఒంటెలు, కొన్ని వందల గొర్రెలు, కొన్ని వందల మేకలు, ఈ పశువులన్నిటి కూడా శత్రువులు తోలుకుపోయి ఒక్క దినమే అయింది జరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో యోబు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? 2వ అధ్యాయం 10వ వచనంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? మూర్ఖుడా, భార్య అంటుంది, ఇంకా ఎందుకు వచ్చింది దేవుడయ్యా? నీ ఆరోగ్యం కూడా పోయింది, ఒక్క మాట దేవుని దూషించి సరిపోవయ్యా అన్న మాట భార్య కంటే. అప్పుడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. మనము దేవుని వలన మేలు అనుభవిస్తున్నామా? కీడును మనము అనుభవించగలదా అన్నాడు. అంతేగాని ఏ విషయంలో కూడా యోబు పాపం చేసినట్లుగా, దేవుని దూషించినట్లుగా లేదు. మరి మనం ఎన్నిసార్లు దేవుడు దూషిస్తున్నాం? అబ్బా దేవుడు ఇంత అన్యాయం చేశాడు, ఆగలేంది, వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు, వాళ్ళ పొలాలు బాగానే పడినాయి, మా పొలమే ఇలాగైపోయింది, మా పిల్లలు ఇలాగైపోయారు, దేవుడు అంతా అన్యాయుడు అన్నటువంటి మాటలు ఎన్నిసార్లు మన జీవితాల్లో అనలేదు. కనీసం మనసులో అనుకున్నామా లేదా? ఆలోచించాలి. దేవుడు అన్యాయుడా? కాదు. ఎవరన్నా కీడు జరుగుతుంటే దేవుడు కీడు చేశాడని మనం అనుకుంటే వీల్లేదు. యాకోబు గారు చెప్తున్నాడు తన పత్రికలో, దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వంగా మరణాన్ని అంట. ప్రతివాడు శోధించబడుతున్నాడు. దురాశ వలన మనులు గొప్పపడి శోధించబడుతున్నాడు తప్ప దేవుడు మాత్రం ఎవరిని శోధించడు. యోబు అన్ని కష్టాల్లోనూ, అన్ని ఇబ్బందుల్లోనూ ఆయన తట్టుకున్నాడు. తట్టుకుని ఒక్క మాట కూడా శ్రమలో ప్రార్థన చేసేదంతే. అమ్మా, దేవుని ఏమన్నా ఎదిరించాడా? తన భార్యను కూడా ఏమన్నాడు? మూర్ఖురాలా అని అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా విన్నారంటే తప్పటికి మూర్ఖురాలా అని అనలేదు. తన భార్యను కూడా దూషించలేదు. ఏ మాటలో కూడా ఒక దూషణ మాట తన నోటంటే రాలేదు. మరి మన నోటంటే ఎన్ని మాటలు వచ్చేస్తున్నాయి? ఎన్ని దూషణ మాటలు, ఎన్ని బూతు మాటలు, ఎన్ని శాపవచనాలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. అవునా? అబద్ధం ఆడకుండా మన పెదవులను కాచుకోవాలి. అవునా? అటువంటి శ్రమల్లో కూడా ఓర్పు కలిగి ఉండాలి. దానికి మాదిరిగా యోబుని మనం చూస్తున్నాం. యోబు కంటే శ్రమ పడిన వారు కూడా ఎక్కువ శ్రమ పొందిన వారు ఎవరు లేరు. యోబే అన్ని శ్రమల్లో కూడా ఆయన సహించుకున్నాడు. యోబు లాంటి సహనం మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి శ్రమలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఉదయకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది, అపాయం అయిపోయింది, శ్రమలు అయిపోయింది, మధ్యాహ్న సమయం వచ్చింది. మధ్యాహ్నం అంటే అర్థం ఏంటి? మధ్యాహ్నం ఎలా ఉంటుంది? వెలుగ్గా ఉంటుందా, చీకటిగా ఉంటుందా? వెలుగ్గా ఉంటుంది. మధ్యాహ్నం కాల్సింది. మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుందాం చెప్పండి. అంటే లోపలికి వెళ్ళి చేసుకుంటాం. అవునా? కానీ దానియేలు అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన దినానికి 3 సార్లు చేశాడు.
ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో దానియేలు ప్రార్థన చేస్తున్నాడంటే, ఏ వ్యక్తి కూడా 15 రోజుల వరకు ఏ దేవుణ్ణి ప్రార్థన చేయడానికి వీల్లేదు. రాజా, నిన్ను మాత్రమే ప్రార్థన చేయాలి, నీకు మాత్రమే మొరపెట్టాలి, ఏ దేవుడిని కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదని ఒక శాసనం చేయించేశారు దానియేలు మీద విరోధంతో. అట్టి శాసనం చేయబడి ఉన్నప్పుడు కూడా చేసిన పక్కన ఉన్నాడు, రాజుగారి పక్కనే ప్రధానమంత్రి కదా దానియేలు గారు. ఆ శాసనం తెలుసా ఆయనకి చేసినట్టు? అలా చేసిన వాడిని ఏం చేయాలంట? సింహాల బొమ్మలో వేసేయాలి. అటువంటి శాసనం ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు దానియేలు? 6వ అధ్యాయం 10వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీ యెరూషలేము వైపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు దేవుని స్తుతిస్తున్నాడు. సింహాలయంలో వెళ్ళిపోవాలము అని భయం వేసిందా? సింహాలయంలో వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతాను, అంతేకాని నా దేవుని మాత్రం నేను ప్రార్థన చేయటం నేను మహాన్ అన్నాడు. మరి మనం ఏం చేస్తాం? ఇవాళ సెక్రటరీ గారు వచ్చి అక్కడ నుంచుని, మీరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంతా వెళ్ళారండి, మీ కార్డు నెంబర్ చెప్పండి, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంత అని అడిగారు. ఇంకో ఎవరైనా వస్తారు లోపలికి? అక్కడి నుంచి అక్కడ లేదండి, ఏదో చూస్తా వచ్చామని వెళ్ళిపోతారు. కానీ దానియేలు ఎలా చేశాడా? సింహాల భూమిలో వేసేస్తానన్నా సరే, శాసనం చేసినా సరే దేవుడు వదిలిపెట్టేశాడా? సింహాల భూమిలో వేసే వరకు దేవుడు జోక్యం కలుగు చేసుకోలేదు. అక్కడ సింహాల భూమిలో వేసేసాక అప్పుడు దేవుడు జోక్యం కలుగు చేసుకున్నాడు. సింహాల నోళ్ళు మూసేశాడు, కుక్కల వలె సాగిలు పడ్డాయి. దానియేలు ముందు వచ్చి, ఎవరో సింహాలు ఏమైనా చేసినాయా? ఏం లేదు. సింహాల గోలైనా సరే, ఆ అగ్ని గంధమైనా సరే ఎందుకు చేసినా మనల్ని ఏమీ చేయలేవు. అవునా? కనుక మనం విశ్వాసంతో ఉండాలి, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఏం చేయాలమ్మా? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రార్థన చేయాల్సిందే తప్ప మనం ఇంక తర్వాత దేవుని చెప్తాం ఏమవుతుందో మనకు తెలియదు. సింహాల పూలు వేసేసిన నాకు ఇష్టమే, నా దేవుడిని నేను ప్రార్థన చేయడం మాను అటువంటి దృఢమైనటువంటి తీర్మానం చేసుకున్నాడు దానియేలు. ఈ రాత్రి సమయంలో మరి మనం అటువంటి తీర్మానం కలిగి ఉన్నామా? ఏదో కొంచెం 4 చినుకులు పట్టినాయంటే ప్రార్థనకు రాకపోతే మానేస్తా ఉంటాం. అవునా? ఇంకా ఏదో చిన్న కారణం వారాలు మానేస్తా చూస్తారు. కానీ దానియేలు అలా చేశాడా? అంటే దాని మధ్యాహ్నంలో దానియేలు వలె ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మనం ఏ పని ప్రారంభించినా ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళకి కూర్చి నేను చెప్పడం కాదు, అంటే మనం కూడా ముందు ఇది వరకు హిందువులు కాబట్టి, హిందూ మతంలో ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఏ పని చేసినా విఘ్నేశ్వర పూజ చేస్తూ ఉంటారు, వినాయక పూజ చేస్తారు. ఏ పని చేసినా ముందు గణపతి పూజ చేసుకుంటూ ఉంటారు. మరి క్రైస్తవులు అయ్యాము, మనం ఏం చేయాలి? వినాయక పూజ మానేయాలి. ఏం చేసినా, నువ్వు ఏ పని చేసినా ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా ప్రార్థన చేయాలి. ముందు ప్రార్థన చేస్తే మన పని ప్రారంభంలో ప్రార్థన చేస్తే ముగింపు వరకు దేవుడు దీవించి ఆశిస్తాడు. మనం ప్రార్థన చేయము, మొదలై చేస్తాము. కష్టం వచ్చినప్పుడు ఈ పని అవ్వలేదు ప్రార్థన చేయండి. అవునా? ఇలియాజరు అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆదికాండంలో 24వ అధ్యాయంలో అబ్రాహాముకు తన కుమారుడు ఇస్సాకుకి భార్యను తీసుకురమ్మని పంపించాడు. అబ్రాహాము ఎలియాజరు అనేటువంటి తన పెద్ద దాసుని పంపించాడు. అతను ప్రతి విషయం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 14వ వచనం మనం చూస్తే 24వ అధ్యాయం ఆదికాండం, అక్కడ ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. 10 ఒంటెలు తీసుకుని వెళ్ళాడు. ఆ ఒంటెలు కూడా మోకరింప చేశాడంటే ప్రార్థన చేయడానికి. మా పిల్లలు మోకరిస్తున్నారా మనం ప్రార్థన చేస్తుంటే?
ఒంటెలు కూడా మోకరించాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఎలియాజరు ప్రార్థన పరుడు. ప్రతి విషయంలో కూడా ప్రతి పనికి ప్రారంభంలో ప్రార్థన చేసేవాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన పూర్తవలేదు. ఇంకా ఏ చిన్నదైతే నాకు నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తానని తోడేస్తా అంటారో ఆ చిన్నదే నా యజమాని కుమారునికి భార్య అని నేను గ్రహిస్తానని చెప్పి ఆ ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా ప్రార్థన పూర్తి అవ్వకుండానే కరవెత్తుకు వచ్చింది కర్ణిక రెబెక్క. ఆమె చక్కనిది, ఆమె ఏ పురుషుని ఎరగనది కన్యక అని ఆమె గురించి రాయబడ్డది. సంఘం అలా ఉండాలి. వరుడైనటువంటి క్రీస్తు కొరకు సంఘము నిష్కల్మషమైనటువంటి రీతిగా ఉండాలి. నిర్దోషము, పవిత్రము, నిష్కల్మషాలుగా ఉండాలి. సంఘం ఎదురు చూస్తూ ఉండాలి యేసు ప్రభు కొరకు. రెబెక్క అలాగే చూసింది. మరి మనం ఎలా చూస్తున్నాం? దానికి కారణం ఏంటంటే ఎలియాజరు ప్రార్థన. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి మన అవసరతలో దేవుని సన్నిధిలో నిత్యము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిదానికి ప్రార్థన చేయాలి. ప్రతిదానికి ప్రార్థనే ప్రాముఖ్యమైన. అంచేత యేసు శిష్యులు అడుగుతున్నారు, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నాడు, నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. దెయ్యాలు ఎలా వెళ్ళగొట్టాలో నేర్పడం లేదు, ఆ రోగాలను ఎలా బాగు చేయాలో నేర్పడం లేదు, గుడ్డాడికి చూపేలాగా ఇవ్వాలని అడగలేదు, ప్రార్థన చేయటం ఎలాగో నేర్పమన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి? ప్రార్థన. ఇవన్నీ జరగగల కారణం ఏంటి? ప్రార్థన. రాత్రంతా ప్రార్థన చేసేవారు ఆయన యేసు ప్రభువు. కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవారు. మరి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? రాత్రంతా గుర్రెట్టి నిద్రమే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి. తర్వాత పని మొదలైన తర్వాత చేస్తారు కొంతమంది, తర్వాత ఇంకా దేవుడు అక్కర్లేదు. ఏదైనా కార్యం చేయాలి, కార్యం చేయనప్పుడు అవసరానికి వచ్చి ప్రార్థన కోరుకుంటారు. అవసరం తీర్చేస్తాడు దేవుడు, ఇంకా ప్రార్థన చేయడు. అక్కర్లేదు. ఇంకా అవసరం తీరిపోయింది కదా, ఏరు దాటే వరకనే ఏటి మల్లన్న కదా, లేకపోతే బూడి మల్లన్న ఆ ఏరు దాటేసిన తర్వాత. కానీ మనం అలా కొనకూడదు. పని ప్రారంభించి ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి. పని ముగింపులో ప్రార్థన చేయాలి. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో 12 నుంచి 54 వచనాల్లో సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టించిన తర్వాత ఆ పని పూర్తయిన తర్వాత ప్రార్థన చేశాడు ఆయన. సొలొమోను రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 12 నుంచి 54 వరకు చదివేసుకోండి. మీరు చెప్పక్కర్లేదు. ఆ దేవాలయం గురించి ప్రార్థన చేస్తున్నాడు. పూర్తి చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. పూర్తి అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవాలయం గురించి ప్రాముఖ్యత గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి దీనిలో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రారంభం ముందే పనికి ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయాలి. పని పూర్తి అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి. కొంతమంది మరి ప్రార్థన కోరుతారు, ప్రార్థన మా అబ్బాయి పాస్ అవ్వాలంటే పరిస్థితులు అంటాడు. పాస్ అయ్యిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి పాస్ అయ్యాడని మాట చెప్పాలి. అవసరం అయిపోయింది అంతే. అలా ఉండకూడదు. సొలొమోను మహాజ్ఞాని ఏం చేశాడు? దేవాలయం కట్టక ముందు ప్రార్థన చేశాడు. దేవాలయం పూర్తి చేసిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆఖరిగా అన్ని సమయంలో అన్ని కాలాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసింది యేసు ప్రభు గారు. ప్రార్థన చేసింది యేసు ప్రభు గారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 42 వచనం చూస్తే మనం యేసు ప్రభు అన్ని చోట్ల ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేశారు. ప్రతి విషయానికి ప్రార్థనే. మరి మనం ఎలా చేస్తున్నాం? అమ్మా, యేసు ప్రభు వల్లే ప్రార్థన చేస్తున్నామా? సోమరులాగా మనం ఉంటున్నామా? ప్రార్థన ఏం చేస్తుంది మనల్ని? ప్రార్థన ఏం చేస్తుంది మనల్ని? దావీదు ఏం చేస్తుంది? ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచు. నా ప్రార్థన నీ సన్నిధిలో నన్ను సిద్ధం చేస్తుంది, కాచి ఇస్తుంది అని దావీదు అంటున్నాడు. ఆ మాట దావీదుతో కలిసి ఈ రాత్రి సమయంలో మనం చెప్పగలమా? చెప్పగలిగితే మంచిది. అలా ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? 10 విషయాలు చెప్పాను. మీరు లెక్కెట్టుకోలేదు, అవునా? బాల్యంలో సమూయేలు వలె ప్రార్థన చేయాలి. యవ్వనంలో తిమోతి వలె ప్రార్థన చేయాలి. ఉదయకాలంలో దావీదు వలె ప్రార్థన చేయాలి.
రాత్రి వేళ పౌలు శిలల వలె ప్రార్థన చేయాలి. అపాయంలో పేతురు వలె ప్రార్థన చేయాలి. శ్రమల్లో యోబు వలె ప్రార్థన చేయాలి. మధ్యాహ్న దానియేలు వలె ప్రార్థన చేయాలి. ఏ పని ప్రారంభించినా ఎలియాజరు వలె ప్రార్థన చేయాలి. పని ముగింపులో సొలొమోను వలె ప్రార్థన చేయాలి. అన్ని సమయాల్లో కూడా యేసు ప్రభు వలె ప్రార్థన చేయాలి. అటు రీతిగా మనం ప్రార్థన చేసి దేవుని నుంచి మేలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో బదిలిపరచుకొని ఫలించి అభివృద్ధి పొందకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిన్న ప్రతిబిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన యొక్క శక్తి ఏమిటో బిడ్డలు గ్రహించడానికి నాయన ప్రార్థన పూర్తిగా ప్రతి సమయంలో కూడా మీ కుమారుడిని పిలిచి ఎలాగైతే ప్రార్థన చేశారో ప్రతి విషయంలో కూడా నాయన ప్రార్థన చేయటానికి నాయన మీరు కృప చూపని మనం చేసుకుంటున్నాను. నాయన మాకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, అవసరం తీరిన తర్వాత మళ్ళీ ప్రార్థన మానేయడం కాదు, కానీ నాయన నిత్యము మీ సన్నిధిలో దివారాత్రము నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాయన మీ సన్నిధిలో మీ యొక్క వాక్యం ధ్యానిస్తూ మా జీవితాలు వెళ్ళవచ్చడానికి సహాయం చేయమని మనం చేసుకుంటున్నాను. ఇంత పర్యంతం ఇంతబడిన వాక్యం వీళ్ళ హృదయాలు భద్రపరుచుకుంది నాయన ఫలించి అభివృద్ధి పొందకు సహాయం చేయండి. నాయన దీని ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి. మీ చిత్తమైతే మరి శుక్రవారం బిడ్డలతో కలిసి మీ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.